హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కంద కూర తయారు చేసుకుందాం. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా తయారీ విధానం కూడా చాలా సింపుల్ అండి. ఇక్కడ నేను కందగడ్డని బాగా శుభ్రం చేసుకొని పైన ఉన్న తొక్కు అంతా తీసేసానండి. ఇప్పుడు దీన్ని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కందకి సహజంగా కొంచెం దురద స్వభావం ఉంటుందండి. కొంతమందికి కట్ చేసేటప్పుడు చేతులు దురద పెడుతుంటాయి. అలాంటప్పుడు సాల్ట్ వాటర్ పక్కన పెట్టుకొని మధ్యలో చేతులు అందులో డిప్ చేసి తీసుకుంటూ కట్ చేసుకుంటే కొంతవరకు రిలీఫ్గా ఉంటుందండి. ఇక్కడ నేను కందగడ్డ సుమారు 800 గ్రామ్స్ ఉన్నది. ఇప్పుడు వీటిని మనం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సైజు మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. ఇక్కడ నేను కొంచెం పెద్దవిగానే కట్ చేశాను. కావాలనుకుంటే ఇంకొంచెం చిన్న ముక్కలుగా అయినా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ముక్కలన్నీ కూడా అందులో వేస్తున్నాను. ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ స్టవ్ మీద పెట్టుకొని మనము ముక్క బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను విడిగానే పెట్టానండి. కావాలనుకుంటే కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు. కుక్కర్ వాడే పని అయితే 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. మూత పెట్టుకొని ఉడికించుకుంటే త్వరగా మగ్గుతాయండి. ఇప్పుడు ఈ ముక్క మనకి మగ్గిందో లేదో చూద్దాము. ఇలా ప్రెస్ చేసినప్పుడు మనకి ముక్క ఇలా మెత్తగా అయిపోవాలి. బాగా మెత్తగా ఉడకాలండి. సరిగ్గా ఉడకకపోతే మనకి తిన్న తర్వాత పొట్టలో గ్యాస్ ఫామ్ అయినట్లు సరిగ్గా డైజెస్ట్ అవ్వక ఇబ్బంది పడతాము. ఇప్పుడు చక్కగా ఉడికిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. ఇప్పుడు ఈ చింతపండుని ఇలా ఓపెన్ చేసి వేసుకొని ఇందులో నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నానండి. ఇలా కాకపోతే హాట్ వాటర్ పోసుకున్నా సరిపోతుంది. ఇలా చింతపండు కొంచెం సేపు ఇలా ఉడకటం వల్ల మనకి గుజ్జు తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూను మెంతులు తీసుకున్నాను. సిమ్లో పెట్టుకొని ఇలా అటు ఇటు కదిలించుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. బాగా డార్క్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మెంతులు సరిగ్గా వేగకపోతే మనకి చేదుగా అనిపిస్తుంది. ఇలా చక్కగా వేగిన తర్వాత మంచి సువాసనతోటి చాలా టేస్ట్ బాగుంటుందండి. మెంతులు ఇలా చక్కగా డార్క్ కలర్లోకి వచ్చి వేగిన తర్వాత ప్యాన్ నుండి స్ప్లిట్ అవుతూ ఉంటాయండి. ఇప్పుడు చివరిలో 1 స్పూను ఆవాలు వేసుకొని కొంచెం ఆవాలు వేడెక్కేదాకా ఉంచుకోండి. ఎక్కువసేపు అక్కర్లేదు. అలా కలిపిన తర్వాత వెంటనే దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇలా రెడీ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకోండి. అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక ఎండుమిరపకాయని ఇలా 2 ముక్కలుగా చేసి వేసుకున్నాను. 1 స్పూన్ మినపగుండ్లు, 1/2 స్పూను పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకొని ఆవాలు పోపు దినుసులు అన్నీ చక్కగా వేగి చిటపట అన్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 రెమ్మలు కరివేపాకు వేసుకుంటున్నానండి. తర్వాత మనము ఉడికించి పెట్టుకున్న ఈ కంద ముక్కల్ని వేసుకుంటున్నాను. వాటర్ లేకుండా ముక్కల వరకే వేసుకోండి. తర్వాత ఒక 1/2 స్పూను పసుపు, అలాగే మన టేస్ట్కి సరిపడినట్లు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకున్నానండి. 1 స్పూను కారము, అలాగే మనము చింతపండు ఉడికించి పెట్టుకున్నాం కదా, అది పిప్పంతా తీసేసి తొక్కలని తీసేసి గుజ్జు తీసి పెట్టుకున్నాను. ఆ చింతపండు గుజ్జు వేసుకోవాలి. మనం చింతపండు గుజ్జు వేసుకుంటాం కదండి, కొంచెం ఉప్పులు కారాలు ఎక్కువే పడతాయి. తర్వాత ఇందులో 1.5 స్పూను బెల్లం పొడి వేసుకున్నానండి. గడ్డలాగా వేసుకుంటే ఒక చిన్న ముక్క వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ ఉప్పు కారం అంతా కూడా ముక్కలకు బాగా పట్టేలాగా ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు దీన్ని ఉడకనిద్దాము. తర్వాత ఇందులో మనం ఇందాక మెంతులు ఆవాలు పొడి చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పౌడర్ని వేసేసుకుంటున్నాను. అది వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ముక్కలు కొంచెం పెద్దవిగా ఉన్నాయి అనిపిస్తే ఇలా గరిటెతోటి స్మాష్ చేసుకుంటే కూర కొంచెం గుజ్జుగా కూడా ఉంటుంది. అక్కడక్కడ ముక్కలు కూడా తెలుస్తూ ఉంటాయి. తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. మీకు కొంచెం పల్చగా ఉండాలి, పులుసులాగా ఉండాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. ఈ కూర ఏంటంటే మనకి గుజ్జు కూరలాగా వస్తుంది. ఒకసారి ఇలా అంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎంతో రుచికరమైన కంద కూరని మనం చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.